అయితే జనసేన విషయానికొచ్చేసరికి ఆళ్ళకి 21 సీట్లు మాత్రమే ఇచ్చారు. 21 సీట్లలో 1, 2 సీట్లు మినహా దాదాపు 19 సీట్లలో ఆధిక్యంలో అయితే జనసేన ఉంది. దాదాపు 19 సీట్లలో ఆళ్ళు గెలుస్తున్నారు. అయితే ఇప్పుడు వై నాట్ 175 అంటున్న జగన్ ఏదైతే అంటున్నారో, ఆ వై నాట్ 175లో కేవలం ఒక 20 సీట్లు కూడా ఆయన చేజెక్కించుకోలేకపోయారు. దాంట్లో ఆధిక్యంలో లేకపోలేదు. అదే విధంగా ఇప్పుడు జనసేనలో చూసుకుంటే, ఆ 21 సీట్లుతో పాటు ఆ 21 సీట్లలో 19 సీట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే ప్రతిపక్ష హోదా కోల్పోతుంది అనే చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం అందరూ ఇప్పుడు చర్చగా దాన్ని అయితే డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 175 సీట్స్‌లో గూడా కేవలం 20 సీట్లలో ఆధిక్యత లేకపోవడం, 22 ఇంకా ఈ తక్కువలోనే ఇంకా ఎన్నో రౌండ్‌లు లెక్కించాల్సి ఉంది. వీటిల్లో కూడా వైఎస్ జగన్ ఉండడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే విధంగా మహా అయితే 5 సీట్లు, 10 సీట్లు మాత్రమే గెలుస్తుంది పిఠాపురంతో పాటు. మహా అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా ఓడిపోవచ్చు అని ఎన్నో విమర్శలు, ఎన్నో సమస్యలు, ఎన్ని ఇబ్బందులు పెట్టిన జనసేన పార్టీ కూడా పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా 19 స్థానాలు అధికంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం మొత్తం కూటమి వైపే చూస్తుంది. దాదాపు 160 సీట్లు గూడా గెలిచే మొత్తం కూటమి చేజెక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ 161 సీట్లలో జనసేన గూడా కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఇప్పుడు గూడా పవన్ కళ్యాణ్ అయితే కింగ్ మేకర్ గానే ఉన్నారు. ప్రతి సీట్లలో అదే ఉమ్మడి గోదావరి జిల్లాలో అదే ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఏవైతే కాకినాడ, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, అమలాపురం, వెస్ట్ గోదావరి, భీమవరం ఆ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ప్రాంతాల్లో గూడా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది ఓటింగ్ సమయంలో కావచ్చు, మే 11 గూడా అప్పుడైతే ఓటింగ్ చాలా జాగ్రత్తగా జరిగింది. అంటే అటువంటి సమయంలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, కొన్ని అల్లర్లు వచ్చినప్పటికీ కూడా రాత్రి 12 గంటలు, 1 గంట కొన్ని చోట్లయితే 2 గంటల వరకు కూడా అయితే పోలింగ్ జరిగింది. ఆ కసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత కసిగా అయితే ఉన్నారు. అంత ఓట్లయితే వేయడం జరిగింది. 24 సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కి 3 సీట్లయితే బీజేపీకి త్యాగం చేయడం జరిగింది. అయితే 21 సీట్లలో 19 సీట్లు ఆధిక్యంగా ఉండడం అనేది ఇదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనే హాట్ టాపిక్‌గా ఇదైతే మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే అటు కూటమిలో బలంగా ఉండదు. మహా అయితే పోయినా సరే 21 సీట్లలో 10 సీట్లు, 15 సీట్లు పోయినా పర్లేదు. గెలవడానికి 95-100 సీట్ల లోపొచ్చినా చాలు అనుకునే మాట నుంచి ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో 19 సీట్లు రావడం అనేది ఇప్పుడైతే హాట్ టాపిక్. ప్రతి ఒక్క నోట గూడా ప్రతి న్యూస్ గూడా గతంలో పవన్ కళ్యాణ్ ఒక సీట్ మాత్రమే గెలిచాడు. గతంలో 2019లో గూడా ఆయన గూడా వెళ్ళిపోయాడు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే అవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అని ఎన్నో విమర్శలైతే వచ్చాయి. అవన్నిటికి చెక్ పెట్టే డేటొచ్చింది. జూన్ 4 పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచైతే ఆయన గూడా ఎమ్మెల్యేగా దాదాపు ఇప్పటికే 40,000 కాదు దాదాపు 50,000 మెజార్టీతో కూడా గెలిచి అత్యధిక మెజార్టీతో గెలిచే ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి అతిశయోక్తి కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే